పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా కోమలి దగ్గర సతీష్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించగలిగారు. రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కిన సతీష్ కుమార్ ఉదయం రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? సతీష్ కుమార్ మృతిపై పోలీసులు చెబుతున్నదేంటి? తిరుమల పరకామణి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై విగతజీవిగా పడి ఉన్నారు. తిరుమల పరకామణిలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తుండగా విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న సతీష్ కుమార్ పట్టుకున్నారు. 2023 ఏప్రిల్లో రవికుమార్ పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేయగా అదే ఏడాది మే 30న ఆయనపై విజిలెన్స్ అధికారులు ఛార్జిషీట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత అప్పటి పరిణామాలతో ఈ కేసును సతీష్ కుమార్ విత్డ్రా చేసుకున్నారు. కూటమి సర్కార్ వచ్చాక పరకామణి వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు కొందరు కోర్టును ఆశ్రయించడంతో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. అయితే దర్యాప్తు కీలక దశకు చేరిన సమయంలో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఇక సతీష్ కుమార్ మృతిపై టీటీడీ బోర్డు సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్ కుమార్ మృతిలో కుట్ర ఉందన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు. పరకామణి కేసులో సతీష్ కుమార్ సాక్ష్యం కీలకం కావడంతో ఆయన మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎంఎస్ రాజు. ఈరోజు కేసులో కీలకమైనటువంటి వ్యక్తి కేసు చివరి దశకు వచ్చే క్రమంలో ఈరోజు ఆయన వాంగ్మూల్యం ఇవ్వాల్సినటువంటి సమయంలో రైల్వే ట్రాక్ మీద శవమై తేలడం, వీటి వెనుక ఉన్న అనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలి. పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ అయినా సరే వేసి తక్షణం ఇది ఆత్మహత్యన హత్యన తేల్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సందర్భంగా టీటీడీ బోర్డు మెంబర్గా విజ్ఞప్తి చేస్తాం. సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు టీటీడీ బోర్డు మరో సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. సతీష్ కుమార్ ది హత్య ఆత్మహత్య అనే కోణంలో ఎంక్వైరీ చేయాలని, సతీష్ కుమార్ మృతి నేపథ్యంలో పరకామణి నిందితుడు రవికుమార్ కి భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులకు భానుప్రకాష్ రెడ్డి సూచించారు. ఇప్పుడు ఏవీఎస్గా పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు మరణించాడని చెప్పే వార్త వినడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వారు రైల్వే ట్రాక్ మీద వారి మృతదేహం లభ్యమైందని చెప్పి ఈ పోలీసు అధికారులు చెప్తున్నారు. అది ఆత్మహత్య లేకపోతే హత్య కోణంలో మనం పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన సతీష్ కుమార్ ప్రస్తుతం గుంతకల్లులో జీఆర్పీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సతీష్ కుమార్ మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు. అనుమానాల నేపథ్యంలో స్పాట్ నుంచి పలు రకాల ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా సతీష్ కుమార్ కింద పడ్డ ప్రాంతం నుంచి సుమారు 70 మీటర్ల దూరంలో ఆయన మృతదేహం ఉండడంతో అసలేం జరిగిందనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అదే సమయంలో మరికొన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.